నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పూర్ణాయువు గురించి, జన్మ జాతకంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఎట్లా ఉంటే పూర్ణాయువు అనేది చెప్పబడిందో శాస్త్రంలో తెలుసుకుందాము కొన్ని రూల్స్ ప్రకారంగా. అయితే ఫస్ట్ రూల్ ఏంటంటే, ఒకటి ఈ విధంగా కూడా చూడొచ్చు, రకరకాల విధానాల ద్వారా కూడా అప్లై చేయొచ్చు చాటుకి అనేది చెప్పటం అన్నమాట. ఇక అష్టమంలో లగ్నాన్ని అనుసరించి అష్టమంలో శుక్రుడు, ద్వితీయంలో శని, భాగ్యంలో రవి బుధులు, లాభంలో చంద్ర రాహువులు, చతుర్ధాన కుజుడు, లగ్నాన గురువు స్థితి నొందిన ధనము పూర్ణాయువు ఫలములు లభిస్తాయి అనేది శాస్త్రంలో చెప్పబడింది. ఇక రెండవ విధంగా ఏ విధంగా చూడొచ్చు అంటే కనుక, అష్టమము కేంద్ర కోణాలు పాపగ్రహ వర్జితులు కాగా శనిగురులు కేంద్రములందున్న దైవభక్తి, ఆరోగ్యము, దీర్ఘాయువు లభించును అనేది చెప్పబడింది. ఇక ఇంకొక విధంగా ఎలా అంటే కనుక, బుధుడు అష్టమమందుండి శని ఉచ్చస్థితిలో ఉన్న లేదా మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు కూడా దీర్ఘాయువుగా చెప్పడం జరుగుతుంది. ఇక శనిగురులకు సంబంధం ఉండి శుక్రుడు కేంద్రవర్తి కాగా దీర్ఘాయువుగా చెప్పబడింది. ఇక ఐదవది శని 4-8 భావాలకు శుభగ్రహ సంబంధం ప్రాప్తింప దీర్ఘాయువు అని చెప్పబడింది. శనికి 4-8 భావాలకి శుభగ్రహ సంబంధాలు ఏర్పడి దీర్ఘాయువు అని చెప్పబడింది శాస్త్రంలో. ఈ విధంగా చాలా రకాలుగా దీర్ఘాయువుని లెక్కించవచ్చు. చాలా రకాలలో, చాలా పద్ధతుల్లో, చాలా రకాలుగా చెప్పటం జరిగింది. ఇది నాడీలో కూడా ఈ రూల్స్ అప్లై చేస్తారు. దీని గురించి మరికొన్ని పాయింట్లు మరొక వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ థ్యాంక్